మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. సో గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం నాయన. గురుగారు, సెప్టెంబర్ మాసంలో విశేషంగా సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? గ్రహణం తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు, దైవారాధన చేసుకుంటే బాగుంటుందంట? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే, మిగతా గ్రహాలు అన్నీ అనుకూలవంతముగా ఉన్నాయి, యోగదాయకముగా ఉంటుంది గాక సింహంలోనే కేతువు ఉండేటువంటి దానివల్ల కొన్ని పనులకు దగ్గరి వరకు వచ్చి తప్పించటం, కొన్ని యోగాలు అనూహ్యముగా ఎప్పుడో ఇవ్వవలసినటువంటి యోగాన్ని ఇప్పుడు ఇవ్వటము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఏదన్నా ప్రత్యేకమైన యోగాలు ఏమైనా కనిపిస్తున్నాయి గురుగారు? గజకేసరి యోగం ఇలా అంటూ ఉంటారు కదా, ఏదన్నా యోగాలు ఏమన్నా? గజకేసరి యోగం అనేది ప్రతి నెలకు ఒకసారి ఈ నెలకు వస్తుంది, ఈ నెలకు వస్తుంది అనేది కాదు. జీవితంలో ఒక్కసారి గజకేసరి యోగం అంటే పలానప్పుడు నీకు ఆ యోగం పడుతుంది, ఇక్కడి నుంచి నీకు బాగుంటుంది అని చెప్పడం ఉంటుంది. ప్రతి నెల గజకేసరి యోగము, ప్రతి నెల ఇంకొక యోగాలు అట్లా ఉండవు. ఇలాంటి యోగాలు వచ్చినప్పుడు గురుగారు ఎంతకాలం ఉంటుంది దాని ఫలితం అనేది? సాధారణ అంటే ఆ యోగము ఎప్పుడైతే వచ్చింటుందో, మనం ఉదాహరణ గజకేసరి యోగము అని అన్నప్పుడు ఆ యోగము నుండి దాదాపు ఒక 16 సంవత్సరాల పాటు కానీ 12 ఏళ్ళు కానీ, మినిమము 9 సంవత్సరాలు, 12 ఏళ్ళు, 16 ఏళ్ళు అట్లా ఉంటుంది దాని యొక్క వ్యవహారం. ఆ తర్వాత కొంచెం తగ్గుతుంది. ఎవరికి ప్రపంచంలో పారంగా నీళ్లు ఎంత ఫాస్ట్గా వస్తూ ఉండేనా, ఎక్కడో ఒక చోట కొంచెం తగ్గినట్టయి మళ్ళీ ప్రవాహం పెరగటము అది సహజం కదా. అది ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంటుంది, ఏదో ఒకరికే అని కాదు. అందుకని సింహరాశి వాళ్ళది కొంత అనుకూలముగా ఉండినప్పటికీ కూడా ఏదో చిన్న ఇబ్బందులు అవే ఒక్కోసారి యోగముగా కూడా పరివెళ్తూ ఉంటాయి. స్థానాన్ని బట్టి, వాళ్ళ అనుకూలాన్ని బట్టి కొంచెము సోదరులతోనూ మిగతా వాళ్లతోనూ సత్సంబంధాలు ఏర్పడటము, చేయటము, ఏదో కొంత మానసికమైనటువంటి ఇదితో ఉండేటువంటి వాళ్ళు దగ్గర కావటము, అనుకూలించడము కూడా ఉన్నది. పూర్వీకుల ఆస్తిపరంగా మనస్పర్ధలు వచ్చి విడిపోయి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కదా, అవి కూడా పూర్వీకుల ఆస్తి అనేటువంటిది సెటిల్మెంట్స్ లాంటివి చేసుకుంటారు. ఇంకా అంటే దానివల్ల విడిపోయేది అంటూ ఏమి ఉండదు. చిన్నవి మనస్పర్ధలు అనేటువంటివి ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. వాటి వల్ల పెద్దగా ఇబ్బంది ఉంటుంది అనడానికి ఏమీ లేదు. వచ్చిన దాన్ని సమన్వయం చేసుకొని ముందుకు వెళతారు. వీళ్లకు కొంచెం ఎక్కువ ఏముంటుంది అంటే, పెద్దరికము వహించి అన్నీ అనుకూలముగా చెందాలి అనేటువంటి భావనే ఉంటుంది. అదే ప్రకారంగానే ముందుకు పోతారు. అందరినీ సమన్వయం చేసుకోగలిగినటువంటి కెపాసిటీ వీళ్లకు ఉంటుంది. సింహరాశి వాళ్లకు డబ్బు పరంగా సమయానికి చేతికి అందుతుంది. శుభకార్యాలలో పాల్గొనడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు చేసుకోవటము, ప్రయాణాల్లో కొంతమంది కొత్త వాళ్ళు పరిచయం కావటము, తద్వారా డబ్బులు రావటము. అంటే ఏదైనా పనులు అవి ఇవి చేసుకునేదంటే బిజినెస్ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి విధానంగా కూడా ఉండవచ్చును. అవన్నీ కూడా ఉన్నాయి. సప్తమ స్థానంలో సప్తమ రాహువు అయినాడు. ఏది కుంభము. అక్కడ మనకు కుంభరాశిలో ఎప్పుడైతే చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నదో ఆ రోజు మాత్రము వీళ్ళు కొంచెము బయటికి కదలకుండా ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఏ పని చేసుకోకుండా మధ్యాహ్నం దాకా వెళ్ళవచ్చును. మధ్యాహ్నం నుంచి ఇంట్లో ఉంటే మంచిది. ఎందుకంటే సాయంకాలం దగ్గరికి పడే కొద్దీ చంద్రుడి యొక్క గ్రహణ వ్యధ అంటాం మనం, గ్రహణ వేధ అంటాం. ఆ వేద అనేటువంటిది ఎప్పుడైతే కొంచెము ఇబ్బందికరంగా ఉంటుందో, కొంచెం సప్తమ స్థానము కదా, సప్తమంలో ఉండేటువంటి ఇది కాబట్టి, సప్తమ రాహు ఉన్నాడు కాబట్టి ఈ రాశి వాళ్లకు అక్కడే ఇది జరుగుతూ ఉన్నది కాబట్టి పైగా వ్యయం అవుతుంది అన్నమాట. చంద్రుడి యొక్క స్థానం కర్కాటకము వీళ్లకు వ్యయస్థానం అవుతుంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని మానసికంగా దృఢముగా ఇబ్బందులు లేకుండా ప్రశాంతముగా ఉండటానికి ప్రయత్నాలు చేయాలి. వీళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటారు, ఇబ్బందులు ఉండవు, జాగ్రత్తగా చేసుకుంటారని నా భావన వీళ్లకు. ఎందుకంటే అటు ఇటు ఉంది, వీళ్ళది కలిసి వస్తుంది, అనుకూలవంతంగానే ఉంటుంది కాక. గురుగారు, మొదట్లో మీరు పెద్దరికం అన్నారు. ఈ పెద్దరికం ఉండటం, మధ్యవర్తిత్వం వ్యవహరించడం, షూరిటీలు పెట్టడం, ప్రజెంట్ ఉన్న టైంలో ఇవన్నీ కరెక్ట్ అని అంటారు? షూరిటీలు పెట్టడం లాంటివి చేయకూడదు.
నేను అనేది పెద్దరికం వహించటం అంటే సమస్యను పరిష్కరించుకోవటం. మాట ప్రకారముగా పరిష్కరించుకునేటువంటి విధానముగా ఉండవచ్చును కానీ షూరిటీలు లాంటివి పెట్టకూడదు. షూరిటీలు లాంటివి పెట్టి లేనిపోని సమస్యలు తెచ్చుకోరాదు, పెట్టకూడదు కూడా. అది ఎంత మనవాళ్ళే అయినా ఎంత బంధువులే అయినా ఈ షూరిటీ పెట్టేదాని వల్ల ఇబ్బందులు వస్తాయి. కానీ వీళ్ళకి కొంచెం అమితమైనటువంటి ప్రేమ అనురాగము అనేటువంటిది ఉండేదాని వలన కొంతమంది వాటిని కూడా లెక్క చేయకుండా చేయాలని చూస్తారు. అది కరెక్ట్ కాదు. జాగ్రత్తగా ఆలోచన చేసి చేసుకోవటమే ఎవరైనా జీవితంలో. ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడం సరైన నిర్ణయం అంటారు గురుగారు? వెళ్ళవచ్చును, ఇబ్బంది ఏమి లేదు. విదేశాలకు వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఉద్యోగపరంగా అప్లై చేసుకోవచ్చును, బయలుదేరవచ్చును, లక్షణంగా చేసుకోవచ్చును. దాని గురించి ఏమి ఇబ్బంది ఉండదు. సో రిస్క్ అయినా పర్వాలేదు, అప్పు చేసి వ్యాపారం మొదలు పెడదాం అనే భావన కొంతమందికి ఉంటుంది. మరి ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇది ప్రెసెంట్? అప్పు పుడుతుంది, అప్పు చేసి వ్యాపారం చెయ్యాలి అనేటువంటి దానితో వీళ్ళు ముందుకు వెళ్ళారు అంటే మొదటలో కొంచెం స్తబ్దతగా నడిచినా తర్వాత మళ్ళీ నిలదొక్కుకోవటం అనేది జరుగుతుంది. అప్పు తీర్చుకోగలుగుతారు కూడా. అప్పు చేసిన ఇబ్బంది ఏమి లేదు, అప్పు తీర్చుకుంటారు. తర్వాత నూతన వాహనం కొనుక్కునేటువంటి యోగము ఉన్నది. అలా ఏమి ఇబ్బంది ఏమీ లేదు, లక్షణంగా బాగుంది. అయితే కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ అడుగులు వేస్తే బాగుంటుంది, అంతే. ఇక చివరగా సమాజంలో మాకంటూ కొంత పేరు గుర్తింపు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఎలా ఉంటుంది? పేరు గుర్తింపు రావాలి అని అనుకునేటువంటి వాళ్లకు కూడా నేను అదే చెబుతున్నాను. ఎప్పుడైతే సప్తమ రాహువు అనేటువంటి దాంట్లో, కుంభంలో రాహువు, దాంట్లోనే గ్రహణము అనేటువంటిది ఎప్పుడైతే జరుగుతూ ఉన్నదో, ఈ పేరు గుర్తింపు రావాలి అని కోరుకునేటువంటి వాళ్లకు ఈ రాస్యాధిపతి ఎక్కడున్నాడని చూసుకోవాల్సిన అవసరం వస్తుంది, రవి. తర్వాత అందువలన వాళ్లకు ఆ రవి సూర్యుడు ఇచ్చేటువంటి యోగాలు ఏమిటి అనేది కూడా చూసుకుంటే వాళ్లకు వ్యక్తిగతమైనటువంటి వ్యవహారంగా తెలుస్తుంది. ఏమైనా పేరు ప్రతిష్టలు రావాలనుకునేటువంటి వాళ్లకు వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. లక్షణంగా మంచి పేరే వస్తుంది, కొంచెం జాగ్రత్త వహించాలి, అంతే. ఇక విశేషంగా అన్ని కలిసి రావాలంటే ప్రజెంట్ ఉన్న గ్రాసిని బట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా కలిసి వస్తాయి అంటారు గురుగారు? వీళ్లకు అద్భుతంగా కలిసి రావాలి, మేలు జరగాలి అని కోరుకునేటువంటి వాళ్లకు శివారాధన చాలా అవసరం. ఈ మాసం అంతా కూడా శివుణ్ణి ఆరాధించడం చేస్తే చాలా యోగదాయకముగా ఉంటుంది. చంద్రుడికి సంబంధించినటువంటి దానము, ముత్యము, వెండిది వీళ్ళు గనక దానం చేసుకున్నారు అంటే ఖచ్చితముగా మనస్సుకు అనుకూలవంతముగా అన్ని విజయపదంలో నడుస్తాయి గాక. ముఖ్యమైన పనులు ఏదైనా ప్రారంభించాలంటే వారంలో ఏ రోజు బాగా కలిసి వస్తుంది అంటారు గురుగారు వీళ్ళకి? ఏదన్నా వీళ్లకు బుధవారం బాగా కలిసి వస్తుంది, ఏమి ఇబ్బంది లేదు. గురువారము కలిసి వస్తుంది, సోమవారం బాగా కలిసి వస్తుంది, ఇబ్బంది ఏమి లేదు, చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఓవరాల్ గా సెప్టెంబర్ మాసం ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందని చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. జయోస్తు.